హలో అండి. ఇక్కడైతే జగన్నాథ స్వామి పూజలైతే అవుతుంటాయి. పూరిలో ఎలాగో ఇక్కడ కూడా అలాగే చేస్తుంటారు చాలా బాగా. అయితే రథాన్ని లాగుతూ ఉంటారు అందరూ. నేనైతే 2 అయితే లాగగలిగాను. మూడోది జగన్నాథ స్వామిదైతే లాగలేకపోయాను. అక్కడైతే చాలా జనమున్నారు. ఎక్కడ తోసేస్తారా అని నేనైతే వెనక్కొచ్చేసాను. అసలు ముందుకెళ్ళాను లాగుదామని లాగలేకపోయాను. ముగ్గురు దేవుళ్ళు. ఒకటొచ్చేమో సుభద్రాదేవి, బలభద్ర స్వామి, జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి అంటే కృష్ణుడే గదా! ఇక్కడైతే ప్రసాదం అయితే కిచిడి అయితే పెట్టారు. ఇక్కడొచ్చేమో ఉట్టి కడుతున్నారు. ఈ ఉట్టి కట్టి పైకైతే లాగేస్తారు. ఈలోగా రథాలైతే వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ కిందకి దించుతారు. దానికైతే కొంచెం పూజ చేసేసి పైకైతే లాగుతూ ఉంటే ఇలా కొడుతూ ఉంటారు. అందులో అయితే ఫస్ట్ వచ్చేమో వైట్ కలర్ అనుకుంటా. ఇందులోంచేమో పరవన్నం పెట్టారు. ఇదైతే మాకైతే దొరకలేదు ఈ ప్రసాదం. సెకండ్ వచ్చేమో యెల్లో కలర్ ఉట్టయితే అయితే కుండ. ఇది కూడా మళ్ళీ లాగి మళ్ళీ పూజ చేసి పైకైతే వదిలేశారు. దీన్నైతే మళ్ళీ కొట్టారు. ఇది కొట్టినప్పుడైతే ఒక ఆవిడ చేతిలో అయితే కరెక్ట్‌గొచ్చి రసగుల్లా అయితే పడింది. ఇందులో రసగుల్లాలు పెట్టారు. వాటర్ అయితే అందరి మీద పడ్డాయి ప్రసాదాలు కూడా. ఇలాగ ఎవరి చేతిలో దొరికితే ఆళ్ళు అసలు ఈవిడ చేతిలో పడగానే నేనైతే షాక్. ఆవిడ కూడా షాక్‌లో అలా ఉండిపోయింది. కొద్ది కొద్ది తీసుకొని అయితే పంచుకున్నాము. ప్రసాదం కొద్దిగా దొరికినా చాలు కదా! చాలా ఆనందం దేవుడిది. అయితే లాస్ట్ వచ్చేమో థర్డ్ ఇదొచ్చేమో కృష్ణుడు. అంటే జగన్నాథ స్వామి. ఈ పూజలే అవుతుంటాయి. అయితే ఉట్టి కూడా చూసారా బ్లాక్ కలర్‌లో ఉంది. ఫస్ట్ పూజ చేసి పైకైతే లాగేశారు. అయితే పంతులు గారు వచ్చేమో ఇలా కొడుతున్నారు. ఇందులో వచ్చేమో పెరుగు పెట్టారు. అందరి మొఖంల మీద తెగ పడిపోయింది. మీరే చూడండి. అయితే నేను ఇది తినడానికి చాలా డౌట్‌తో అంటే ఒక్క ప్రసాదమే నాకు దొరకలేదు. మిగతా 2 దొరికాయి. ఇదైతే చిన్నదే తీసుకున్నాను. ప్రసాదం చిన్నది దొరికినా చాలు కదా! ఇదైతే పుల్లగా ఉంది పెరుగు. నాకైతే అసలు నచ్చలేదు అనకూడదు ప్రసాదాన్ని. అయితే ఇలా మొఖం మీద పడితే అందరూ తెగ నవ్వుకున్నారు. ఇక్కడైతే తెగ తోసేసుకున్నారు జనాలైతే. అసలు చూడండి ఇగో పెరుగు మొఖం నిండా పడిపోయింది అందరికి ముందుగా ఉన్న వాళ్ళకి. అయితే ఇలాగైతే జరిగింది పూజ. మీరు ఎప్పుడైనా ఇలా పూజ ఎప్పుడైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.